హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఇందాక ముఖ్యమంత్రి గారు కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీలకు ఆహ్వానించినట్టు కాదు, రోజుకి నేను కొన్ని వందల మందికి కండువాలు కప్పుతూ ఉంటాను, అందులో పెద్ద విషయం ఏముంది అని చెప్పి అన్నారు. దాంతోపాటుగా కడియం శ్రీహరి గారు కూడా చాలా పరుషమైన పదజాలం వాడారు. రాజయ్య, అసలు నీకు సిగ్గుందా రాజయ్య? కేటీఆర్కి కేసీఆర్కి మీకు సిగ్గుందా? 36 మందిని గతంలో మీరు పార్టీ మార్చుకున్నారు. ఏకంగా నన్ను కేసీఆర్ స్వయంగా పిలిచి డిప్యూటీ సీఎం ఇస్తా, పార్టీలోకి రా అని ఆహ్వానించారు. నేను 5 ఏళ్ళు కొనసాగాను. తర్వాత తలసాని శ్రీనివాసరావు చాలామంది కొనసాగారు. అప్పుడు లేని నొప్పి ఇప్పుడు వస్తుందా అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వీటి గురించి మనతో మాట్లాడటానికి మనతోటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రోషన్ బాలు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అంటే కాంగ్రెస్ నాయకులు ఏమంటారు? గతంలో మీరు 36 మందిని కొన్నారు, అప్పుడు లేని నొప్పి ఇప్పుడే వస్తుందా? కండవ వేసినంత మాత్రాన పార్టీ కండవ వేసినట్టేనా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే మీరేమంటారు? ముందుగా ఆదాబ్ టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ ఒక సామెత ఉంది, చేతగాక మంగళవారం అన్నట్టు ఒక సామెత ఉంది. పొలిటికల్ ఈక్వేషన్లో, పొలిటికల్ పార్టీలో మేము వాళ్ళ కండవలో కప్పిన ఈక్వేషన్స్, అప్పుడున్న సిచ్యువేషన్, పరిణామాలు వేరు. ఎందుకంటే సమైక్యాంధ్ర లోపల దగాబడ్డ తెలంగాణలో, కొత్తగా వచ్చిన రాష్ట్రం తెలంగాణ లోపల, తెలంగాణ పునర్నిర్మాణంలో, పునరీకరణలో భాగం లోపల మా యొక్క పార్టీకి ఆకర్షితులై వచ్చిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా రాజకీయబద్ధంగా అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మేము కండవలో వాళ్ళు తీసుకున్న ఉద్దేశము మనం ఇండివిజువల్ చేర్చుకోలేదు, వాళ్ళ యొక్క పార్టీని మనం విలీనం చేసుకున్నాం. అప్పుడున్న టీడీపీ పార్టీని కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మనం విలీనం చేసుకున్న ఆ ఈక్వేషన్లో చట్టబద్ధంగా వేయడం తప్ప వీళ్ళలాగా రాత్రి పిలిపించుకొని వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఏదో ప్రలోభాలు పెట్టి కండవలు మార్చిన పరిస్థితి లేదు. అయినా రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అవగాహన రాహిత్యం ఎంతుంది ఇప్పుడు అర్థమైపోతుంది. కండవలు మార్చినంత మాత్రాన పార్టీని మారడం కాదనే ఉద్దేశం అంటే ఆయన మరి ఏ స్థాయిలో ఆయన మాట్లాడుతుండో గుర్తుంచుకోవాలి. ఒక పక్క పార్టీలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు కండవ మార్స్తే కొంతమంది ఇది కాంగ్రెస్ కండవ కాదు, జాతీయ కండవ అంటున్నారు. అంటే ఎప్పుడైతే మేము చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నామో వీళ్ళు పార్టీలు ఎందుకు మారిండ్లు? గవర్నమెంట్ రాగానే వాళ్ళ యొక్క స్వలాభం కోసము, వాళ్ళ యొక్క బిల్లుల కోసము, వాళ్ళ యొక్క కాంట్రాక్టుల కోసం మారిన సందర్భం లోపల మేము మా ద్వారా, మా పార్టీ ద్వారా గెలిచిన తర్వాత వెళ్ళిన సందర్భం లోపల ఈ రోజున వాళ్ళు అటు కాకుండా ఇటు నా గరక నా ఘాటక అని ఒక సామెత ఉంటుంది. ఆ పార్టీలు ఉండలేక ఈ పార్టీలు రాలేక మానసిక క్షోభకు గురవుతున్న సందర్భము మేము చాలా సందర్భాల్లో మా యొక్క కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అక్కడ డిస్టిక్లో చూసుకుంటే జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు జైత్యాల నుంచి వచ్చిన ఆయన ఒక కాంట్రాక్ట్ కోసం ఆయన చేంజ్ అవ్వడం జరిగింది. అక్కడున్న అంత పెద్ద నాయకుడు జీవన్ రెడ్డి గారిని కాదని నేను తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు నేను కండవ మార్చానని చెప్పేసి అంటాడా? అట్లే ఏ యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ ఈ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగానో లేకపోతే ప్రలోభంలో పోయిన తర్వాత రాజకీయం అన్నప్పుడు రంగులు మారుతూ ఉంటుంది, ఈక్వేషన్ చేంజ్ అవుతుంటుంది, ఆ ఇష్యూ బేస్గా రాజకీయం మారుతూ ఉంటుంది. ఆ తట్టుకునే శక్తిని, దాన్ని మేనేజ్ చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్కున్న రాజకీయ అనుభవం ఎక్కడ, రేవంత్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం ఎక్కడ? కనీసం ఆయన ఎక్కడ కూడా మంత్రి పదవి చేసిన దాఖలాలు కూడా లేదు రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు కడియం శ్రీహరి గారు చెప్తున్నారే, కడియం శ్రీహరి కూడా ఆయన వయసుకు గౌరవిస్తున్నాం, లేకుంటే ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఆయన యొక్క సిచ్యువేషన్ చూస్తే ఈ రోజున. ఆ రోజున కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత తన యొక్క నమ్ముకున్న నాయకులను పక్కన పెట్టి నిన్ను నమ్మి నీ కూతురు మీద బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ మారిన వ్యక్తి, ఇట్లాంటి ఎథిక్స్ లెస్ మోరల్స్ నాయకుడు ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కడియం శ్రీహరి మాత్రమే. ఈ రోజున రాజయ్య గారు ఆ రోజున కేసీఆర్ గారి నుంచి మంత్రిపదవి నుంచి పక్కకు పెట్టినా కానీ ఆ కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు. అట్లాంటి కార్యకర్తలు, నాయకులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఏమైపోయిందంటే పద్మవ్యూహంలో చిక్కుకున్న ఒక ఎలకలాగా అయిపోయాడు. ఎవరి పద్మవ్యూహం? ఎందుకంటే తెలంగాణ రాజకీయ చదరంగం లోపల ఆయనకు ఎటువంటి పొలిటికల్ గేమ్ ఆడి తెలియని ఒక అన్పార్లమెంటల్, అన్ఎథికల్, మోరల్లెస్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే ఈ దేశం మొత్తం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున ఆయనకు
సీల్డ్ కవర్ సీఎం అయిండు ఈ రోజున. సరే అయిన తర్వాత ఇక్కడ సబార్డినేట్లు ఆయనకు కోఆపరేషన్ లేదు, ఆయనకున్న చుట్టుపక్కల ఉన్న మంత్రులు కోఆపరేషన్ లేదు. రాజకీయ కీడ ఒక ఎత్తుగడ వేస్తే ఆయన పార్టీ నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఆయన పార్టీ నుంచే కదా తీర్మానం మల్లన్న గారు లైవ్లలో పెట్టి అంత నీచంగా అంత స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పార్టీ నుంచే కదా ఈరోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తన యొక్క మంత్రుల నుంచి కూడా ఒప్పించుకోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఒక హైడ్రా తీసుకుంటే తీవ్రమైన వ్యతిరేకతతోని ప్రజల నుంచి వ్యతిరేకత పొందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తుందంటే దాదాపుగా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తం కబ్జా పెట్టేశారు, చెరువులు నాలాలు మొత్తం ఆక్రమించేసుకున్నారు. సో దానివల్ల ఇప్పుడు చిన్న వర్షం పడినా హైదరాబాద్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం వారం రోజుల నుంచి వర్షాలు చూస్తున్నాం. ఈ నాలాల వాటర్ ఆగిపోవటం కానీ ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ కానీ ఇది మొత్తం కేవలం బీఆర్ఎస్ తప్పిదం వల్ల, బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా జరగకుండా భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండటం కోసమే హైడ్రా అంటే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. అది చాలా మంచి వ్యవస్థ. అది చూసి దాన్ని ఓరవలేక బీఆర్ఎస్ వాళ్ళు దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. నేను హైడ్రాను స్వాగతించే అంశం ఎప్పుడు ఉంటుంది చెప్పన్నా, ఒక జియో పాస్ చేస్తే ఆ జియో అందరికీ సమానంగా ఉండాలి, పేదవాడుకును పెద్దవాళ్ళకి అందరూ సమానంగా ఉండాలి. ఈ రోజున హైడ్రా అనేది హైడ్రా నాలాల ఆక్రమణ నుంచి మనం కాపాడిన బాధ్యత తీసుకున్నాం. ఆ రోజున బీదవారు బిక్కవారు ఎటువంటి తోడు నీడ లేని ఒక ఫుట్పాత్ బతికే వాళ్లకు ఆ స్థావర నివాసం నేర్చుకుంటే మా ప్రభుత్వాలు కాదు గత ప్రభుత్వాలు ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పాటు నుంచి వచ్చిన రోడ్డు మీద నివాసం ఉన్నంత ప్రాంతాల్లో అప్పట్లో గుడిసెల వెంకట స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇట్లా గుడిసెలు వేసుకున్న వాళ్ళకు నివాసం కల్పించి దాన్ని పర్మిట్ చేసిన సందర్భం లోపల ఆ ప్రభుత్వాలు వచ్చింది కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోసం కొన్ని సందర్భాల లోపల వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ మీరు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అందరికి అమలు చేయాలా. పేదవాళ్ళ ఇల్లు కూలిపోతాయి, మరి ఓఐసీది కాలేజ్ ఎందుకు కూలిపోదు? అది మొత్తం ఆక్రమణే కదా, అది మొత్తం కబ్జానే కదా, చెరువు మొత్తం కబ్జా చేసింది కదా. అన్ని ఎకరాల స్థలం లోపల అంత పెద్ద కాలేజ్ కట్టిన తర్వాత మరి దాన్ని ఎందుకు కూల్చట్లేదు? సో అంటే ఈ రోజున బీదవానికి ఏం చేయని వానికి నిస్సహాయునికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది తప్ప ఉన్నవాడికి కావచ్చు, డబ్బులు ఉన్నవాడికి కావచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ ప్రలోభాలకు హైడ్రా పనిచేయట్లేదు. అది చాలా స్పష్టంగా ప్రజల్లో కనబడుతున్నది. ఈరోజు హైడ్రా గురించి మాకంటే ఎక్కువ ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూస్తే ఈ రోజున హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చాం రా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము పెద్దగా నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తన గోతి తనే దవ్వుకుంటుంది. తన యొక్క కార్యక్రమాలు, తన యొక్క 6 గ్యారెంటీ హామీస్ అని చెప్పారు, 6 హామీలు సంథింగ్ ఏదో పెట్టారు. ఈ రోజున 6 హామీలల్లో ఏ ఒక్క హామీ కూడా ప్రాపర్గా చేయలేక, ఫండ్స్ ఇయ్యలేక, డిసెంబర్ 9 తారీఖు నాడే మీకు అన్ని రుణమాఫీ, డిసెంబర్ 9 నాడే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 9 నాడే మీకు ఆడవాళ్ళకి స్కూటీ, డిసెంబర్ 9 నాడే నీకు ఏది తులం బంగారం. ఎటువైనది అంటే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, మేము చేద్దాం అనుకుని మాట ఇచ్చే వచ్చాము. కాకపోతే మాకు తెలియలేదు, వచ్చి చూసిన తర్వాత ఖజానా మొత్తం ఖాళీ చేశారు, వెళ్ళిపోయారు మాకు అని చెప్పి. అదే దీన్ని ఏమంటారు, రాజకీయ అవగాహన రాహిత్యం అంటారు. చెప్తున్నా కదా, నకల్ మారనేకి వెళ్ళి హకల్ చాయే అంటారు. గత ప్రభుత్వం చేసిన పనులను కూడా కొద్దిగా చేయాలంటే అసలు బ్రెయిన్ ఉండాలా. అయితే ఏమన్నా ఇక ఊట బావి ఉంది అనుకున్నావా, లంక మిందలు ఉన్నాయి అనుకున్నా, దోసుకొని తిందాం అనుకుని వచ్చినావా పార్టీలోకి? నువ్వు చేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని, నువ్వు పట్టబగలు దొరికింది మీడియా సాక్షిగా నువ్వు నోట్లకు బ్యాగులతో దొరికినా కదా, ఆ బ్యాగులతోనే కదా ఈ రోజున సీఎం పదవి తీసుకొచ్చినావు. ఆ బ్యాగులే కదా ఈ రోజున ప్రతి నెలకి ఇంత ఫండింగ్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఏది మీ సెంట్రల్ పార్టీకి నువ్వు పంపిస్తున్నావు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అవగాహన లేక, పొలిటికల్ యొక్క కమాండింగ్ లేక, ఓన్లీ ఒక భాష, ఒక చిల్లర భాషను పట్టుకొని, అంటే ప్రజలు కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ గారు ఇన్ని చేశారు కదా, సో వీడి ఏదో ఇంకే 4 రూపాయలు ఎక్కువిస్తుండ్రు కదా చూద్దామన్న ధోరణిలో పోయి ఈ రోజున వాళ్ళకు వాళ్ళు చెంపలేసుకున్న పరిస్థితి తీసుకొచ్చింది ఈ రోజున. ఇది ఇంకోటి ఏంటంటే, ఒక పొలిటికల్గా వచ్చినప్పుడు కొన్ని ఏ పార్టీ అయినా కానీ మేనిఫెస్టో చేసేటప్పుడు తనకు ఒక టీం ఉంటుంది, మేధావర్గంతో కూర్చొని సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని
90% వరకు చూసుకుంటుంది. ఓకే. మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో మీకు తెలియదా? మన మన మిగులు ఎంత, నికరం ఎంత, ఆదాయం ఎంత, లాస్ అండ్ ప్రాఫిట్ మీకు తెలియదు, బ్యాలెన్స్ షీట్ తెలియదా? మరి అటువంటి ఏది తెలుసుకోకుండా నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసి 420 హామీలన్నీ ఇచ్చేసి ఏమైనా వచ్చే ఇప్పుడు ఆయన ఉద్దేశం అనుకుని గెలిచేది ఎట్లా లేదు, నరం లేని నాలుక ఏదైతే ఏందన్న ఉద్దేశంతో నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఈ రోజున ఆ హామీలు తీర్చలేక, హామీలను నెరవేర్చలేక, ప్రజలకు ముఖం చూపించుకోలేక, ఆ పిచ్చి పిచ్చి భాష మాట్లాడుతూ, అంటే ఇష్యూను డైవర్ట్ చేస్తూ, ఒక ఇష్యూ మీద ఈరోజు చాలామంది విలేజ్లకు వెళ్తే తులం బంగారం ఏదని అడుగుతున్నారు. మీరు ప్రతి దాంట్లో సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పిన మాటలే కదా, తులం బంగారం అని చెప్పినాం, అది ఒంటరి మహిళకు అని చెప్పినాం, పింఛన్ అని చెప్పినాం, ప్లస్ స్కూటీ ప్రతి ఒక్క మహిళకు స్కూటీ ఇస్తున్నాం, విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తున్నాం. ఇవన్నీ మేము చెప్పలేదు కదా, మీ పార్టీ చెప్పింది కదా, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా. మరి ఇవి చెప్పినప్పుడు దీనికి బడ్జెట్ ఏడికేళ్ళు వస్తాను, ఒక అంచనా, మీ బేసిక్ అంచనా ఉండాలిగా. అరే తులం ఇస్తాను, తులం ఉన్న పావు తులమని ఇవ్వాలా కదా, చెప్తా అర్ధ తులమని ఇవ్వాలా కదా. తులం నమ్ముతారు ప్రజలకి. మన కష్టం, మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, మన రాష్ట్ర బడ్జెట్ అనుకున్నంత వస్తలేదు, తులం ఇయ్యలేకపోతున్నా, అర్ధ తులమని ఇస్తున్నా, అర్ధ పావు తులమని ఇస్తున్నా అని చెప్తే ఒక నమ్ముతారు. ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ రోజున నీకు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో తెలియదు, ఖర్చు ఎంతో తెలియదు, గాలి మాట్లాడి ఈ రోజున నీకు చాతగాక మా మీద బట్టగాల్చి మీదేయడం తప్ప, రేవంత్ రెడ్డి ప్రతి మాటకు ముందు కేసీఆర్, తర్వాత ముందు బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ తప్ప ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇచ్చిండు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటున్నావు తప్ప నీకు ఇంత పెద్ద పోస్ట్ రాదు. దాని ఎంత హుందాతనంగా ఉండాలా, సీఎం అంటే ఎంత ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి కదా. కేసీఆర్ గారు సీఎంగా ఉంటే ఆ పదవికి ఒక వన్నె తీసుకొచ్చిండు. దేశం లోపలనే చాలా సందర్భాలు నెంబర్ 1 స్టేట్గా కొన్ని సందర్భాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నది. ఈ దేశం లోపల ఉత్తమ గ్రామ పంచాయతీలు మనకు ఎన్నోసార్లు వచ్చిన సందర్భం ఉన్నది, జీడిపి రేటు పెంచిన సందర్భం ఉన్నది. నీ దగ్గర ఇప్పుడు ఏం తీసుకొచ్చినావు నువ్వు? పెట్టుబడులన్నీ పోతున్నాయి, అటు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి, అటు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. నీకు ఎవడైనా సీఎం అంటాడు, ఇంటికి పెద్ద అంటాడు, ఎంత హుందాతనంగా ఉండాలా, ఎంత ధైర్యంగా ఉండాలా, ఎంత కష్టం ఉన్నా, గుండెలు ఎంత బాధ ఉన్నా నువ్వు ధైర్యంగా నిలబడుతుంది, అన్ని కుటుంబం నిలబడుతుంది. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు చెప్తాడు ఈ మాట. మేము ఢిల్లీకి పోతే మన దొంగలు చూసినట్టు చూస్తున్నారు, ఎవడో వస్తే చెప్పులు ఎత్తుకపోతాను చూసుకున్నాడు, నన్ను కోసుకొని తిన్నా రూపాయి రాదు. సీఎం అనే మాటలు నువ్వు చీఫ్ మినిస్టర్వా లేక చీఫ్ మినిస్టర్వా? చెప్తున్నా కదా, సీఎం అనే మాటలు అవి, నన్ను కోసుకొని తిన్నా రూపాయి రాదు గిదా. ఈ రోజున యువత చాలా అంటే మెచ్యూర్డ్గా ఉన్నారు. ఒక మాట మాట్లాడితే ఆ మాటను గూగుల్లో సెర్చ్ చేసి వెతికే సందర్భం ఉంది. ఒక ఇష్యూ గురించి మాట్లాడితే ఇంత టెక్నాలజీ వాడుతున్న సందర్భంలో ఇంత డిగ్నిటీ ఆఫ్, నీకు భాష స్పష్టంగా రాదు, నీకు తెలుగు రాకపోయే, తెలంగాణ రాకపోయే, హిందీ రాకపోయే, ఇంగ్లీష్ రాకపోయే, వేరే దేశాలకి వెళ్ళి ఏం మాట్లాడుతూ కూడా తెలియకపోయే. అంటే ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ తగ్గించే విధంగా, పక్క రాష్ట్రాల సీఎంలకు గులాంగిరి చేసే విధంగా ఈ రోజున ఇక్కడ మోడీని తిడితో వాడ పోయి మోడీని దండం పెట్టుకొని వస్తావు నువ్వు. అంటే ఈ రోజున నీ పార్టీని నేను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఎవరికి కోవట్టుకున్నావో, ఇటు చంద్రబాబు కోవట్టుకున్నావా లేకపోతే ఇటు మోడీకి కోవట్టుకున్నావా తెలియని పరిస్థితులు ఈ రోజున నీ పార్టీ అభద్రత భావనలు ఉన్నది. కాబట్టి ఏ క్షణంలో అయినా ఈయనను సీఎంగా తప్పించి వేరే వాళ్ళని పెడతారన్న ఒక ఉద్దేశంతో ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటలేం, నువ్వు మేనిఫెస్టోలో 6 పథకాలు కావచ్చు. అంటే ఈ 6లో మీరు చెప్పిన దాంట్లో ఇందాక నుంచి ఒక 3 తప్ప ఇప్పుడు ఉచిత బస్సు అమలు అవుతుంది, తర్వాత 200 యూనిట్ల కరెంట్ అమలు అవుతుంది, 500 రూపాయల గ్యాస్ అమలు అవుతుంది. ఆ తర్వాత మిగతావి చెప్పనివి కూడా, అంటే సన్న బియ్యంకి బోనస్ ఇస్తా అంది, చెప్పని హామీ నెరవేర్చారు. సన్న బియ్యంకి బోనస్ ఇచ్చారు. రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్నవి చేస్తా అని చెప్పారు, చేశారు. రైతు భరోసా గతంలో 6,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 7,500, అదే 5,000 ఇచ్చేవాళ్ళు 7,500 చేస్తున్నారు, కానీ 6,000 చేశారు. రైతు భరోసా ఇచ్చారు. 15,000 అన్నాడు కదా, అదే 15,000 అన్నాడు, తర్వాత 12,000 అన్నాడు. సరే 12,000 అయితే ఇచ్చారు. మీరు అన్నట్టు కొంత అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే రైతు భరోసా వచ్చింది, రుణమాఫీ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, గ్యాస్ వచ్చింది, తర్వాత చాలా చోట్ల ఉచిత కరెంట్ వస్తుంది. అదే 200 యూనిట్ల కరెంట్ మంచిగా వస్తుంది. ఉచిత బస్సు అనేది మనము మన ఛానళ్ళ ద్వారా చూస్తున్నాం, అది ఎంత ఇబ్బందికరంగా ఉన్నది. దాని మూలంగా ప్లస్ కంటే మైనస్ ఎంత ఎక్కువ అవుతుందో. ఈరోజు టికెట్ కొనుక్కున్న వాళ్ళకు చోటు లేదు,
టికెట్ లేని వాళ్ళకు అక్కడ వెసులు కలిపే ప్రతిలో అక్కడ మగవాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఈరోజు ఉచిత బస్సు ఉన్నది. ఉచిత బస్సు అనేది అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ఈ రాష్ట్రం లోపల ఎవరు చెప్పినా చెప్తారు. సో దీన్ని ఏంటంటే ఎవరైతే మెయిన్ రీజన్ ఏంది, ఉచిత బస్సుతో పాటు ఆడవాళ్ళకు ఒక భద్రత కావాలా. ఆ భద్రత భాగంలో ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తాను అడిషనల్గా. ఏది వాళ్ళకు ఏది పెళ్లి చేసుకుని కేసీఆర్ గారు ఒక ప్యారలల్గా పెంచుకుంటూ వెళ్ళారు. అప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ అనేది ఫస్ట్ 50,000 నుంచి ఇట్లా కొంచెం కొంచెం పెంచుకో ప్యారలల్గా మనకున్న ఇన్కమ్ పెరిగిన కొద్దీ దాన్ని పెంచుకుంటూ పోయారు. నువ్వు నరలే 4 లెక్క ఇస్తా ₹1,00,000 పాటు నీకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఏమన్నావు అడిగిల్లా? అంటే దీన్ని ఇవ్వలేక వేరే దాన్ని ఇచ్చుకుంటూ దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పిఆర్సీ లేదు, జీడిపి రేటు పడిపోయింది, ప్లస్ ఇంకోటి ఉద్యోగుల సంగతి. మేము మా హయాంలో ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు నువ్వు రిజల్ట్ చూపించి ఇవి మేము ఇచ్చినాం అని చెప్పేసి అంటే మేమేం మాట్లాడతాం చెప్పు. ఈ రోజున నిజంగా రేవంత్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉంటే ఈ రోజున సెంట్రల్ అప్పు పుట్టిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో కాళేశ్వరం లాంటి వాటిల్లో 1,00,000 కోట్ల కుంభకోణం చేసి దాదాపు ఇంట్రెస్ట్లు కడతానికే మొత్తం డబ్బంతా అయిపోతుంది. ఒక విషయం చెప్పన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి సర్టిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపిఆర్ ద్వారా ఎఫ్ఆర్బిఎం లోబడే దానికి ఫండ్ తీసుకొని వచ్చింది. అయితే ఎఫ్ఆర్బిఎం లోబడి తెచ్చారు కానీ ఇంట్రెస్ట్ అంటే దాదాపుగా 10%, 11% అంటే పర్సనల్ లోన్ తీసుకునే స్థాయిలో ఇంట్రెస్ట్ రేట్లు తెచ్చి రిటర్న్స్ ఉండవు, కాళేశ్వరం నుంచి రిటర్న్స్ ఉండవు, కానీ ఆ స్థాయిలో ఇంట్రెస్ట్లు తెచ్చి రాష్ట్రానికి ఒక గుదిబండగా కాళేశ్వరాన్ని మార్చారు. అందుకని మిగతావి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజున నిజంగా రాష్ట్రం గుదిబంధం అంటే కాళేశ్వరం అనేది ఎంత గొప్ప ప్రాజెక్టో ఈ ప్రపంచంలో పట్ల అత్యంత తక్కువ టైంలో పట్ల ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ప్రజలకు సంక్షేమం నీరు ద్వారా ఆనకట్టు ద్వారా కాళేశ్వరం అంటే 1-2 పిల్లల దగ్గర ప్రాబ్లం వస్తేనే దాన్ని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం. ఎందుకంటే కాళేశ్వరం కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వాళ్ళకున్న నాయకులు కావచ్చు, క్రెడిబిలిటీ టీఆర్ఎస్కు క్రెడిబిలిటీ పోతే ఉద్దేశంతో ఎదుటివాడిని లోపాలు చెప్పారు. మనకు చేతగానప్పుడు ఎదుటివాడిని లోపాలను ఎత్తిపెట్టే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజున కాళేశ్వరాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది. 1,00,000 కోట్ల అవినీతి అంటే దాని యొక్క ప్రాజెక్ట్స్ కాస్ట్ 80,000 కోట్లు ఉంది. ఎక్కడ 1,00,000 కోట్లు అవుతుంది? 1,00,000 కోట్ల అవినీతి అయితే ఇప్పుడు 2 లక్షల కోట్ల ప్రాజెక్టు కావాలా? నీకు అవినీతి 1,00,000 కోట్లు అయితే దానికి పెట్టిన ఖర్చు 1,00,000 కోట్లు అయినప్పుడు మా అవినీతి ఎక్కడ జరిగింది? ఈ బిల్డింగ్ కట్టడానికి 50 లక్షలు నీ ₹1,00,000 అయినప్పుడు ఇలా ₹1,00,000 అవినీతి ఎట్లయితుంది? ఈ బిల్డింగు 2 కోట్లతో కడితే నీకు ₹1,00,000 అవినీతి అనొచ్చు. నువ్వు 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు 80,000 కోట్ల ప్రాజెక్టు ఉన్నప్పుడు నీకు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది చెప్పు? అంటే ప్రజలను మభ్యుదోవ పెట్టించి కేసీఆర్ గారికి ఈరోజున ఒక హిస్టారికల్ మూమెంట్. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆయన ఎత్తుకున్న నినాదం ఏంటిది? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా. నువ్వు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అదే సెక్రటరేట్లో కూర్చుంటావు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అదే యాది రూట్కి పోతావు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అదే కంట్రోల్ కమాండ్కి పోతావు, నువ్వు పోలీస్ కంట్రోల్ కమాండ్ పోతావు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అదే అమరవీరుల స్థూపం దండం పెట్టుకొని వస్తాం. ఏం లేకుండా కేసీఆర్ గారిని ప్రజల గుండెల నుంచి చేర్పడము కాంగ్రెస్ పార్టీ కాదు కదా. రేవంత్ రెడ్డి 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా కానీ కేసీఆర్ గారు ఎంపిక కూడా సమానం కాదు. ఈ రోజున కేసీఆర్ గారు పొలిటికల్ ఈక్వేషన్స్ కంటే ఆయన ఒక ఉద్యమం ప్రస్థానం నుంచి వచ్చారు. ఒక జీరో స్థాయి నుంచి ఈ దేశం మొత్తం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం చేసి ఆ ఉద్యమానికి ఆ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన సందర్భం చాలా తక్కువ. నిలబడి 10 సంవత్సరాలు అత్యధిక రోజులు సీఎం చేసిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ గారు ఈ రోజున. సో మొన్న మేము కూడా ఓడిపోయిన సందర్భం ఏంది? జస్ట్ 1.8% మాత్రమే. సో అది కూడా ఏంది వీళ్ళు అంటే మేము చేసిన పథకాలు ఉన్నాయి కదా, మేము చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ప్రజలకు ఇన్ని రకాలు చేసినాం కదా, వీళ్ళ గాలి మాట నమ్మమని చెప్పి అనుకో. కానీ మా పథకాల కంటే సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన ఒక ప్రాపగండా ద్వారా ఒక 1% మాత్రమే కొన్ని అది మాకు దెబ్బ కొట్టింది తప్ప ఈ రోజున కేసీఆర్ గారు అనేది తెలంగాణ అంటే ఒక పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ వాదిగా ఒక తెలంగాణ బిడ్డగా మేము చూసిన సందర్భం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణకు ఒక వజ్ర సింహాసనం వేసి కూర్చోబెట్టారు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయన గొప్పతనము ఇప్పుడు మనము గాంధీజీ గొప్పతనం ఇప్పుడు తెలుస్తుంది.
ఒక నేతాజీ గొప్పతనం ఏంది ఇప్పుడు తెలుస్తుంది, ఒక భగత్ సింగ్ చేసిన పోరాటం ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఆయన గొప్పతనం ఇప్పుడు మనకు అర్థం కాదు. నెక్స్ట్ 2-3 జనరేషన్ల తర్వాత కేసీఆర్ ఎంత గొప్పతనం చేసిండో అది ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్ పక్కన పెడితే ఒక తెలంగాణ బిడ్డగా ఆయన ఒక తెలంగాణకు వజ్రసింహాసనం వేసి కూర్చోబెట్టిండు. మీరు ఇలా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, గొర్రెల స్కాము, టానిక్ స్కాము, ధరణి స్కాము, ఇలా చెప్పుకుంటూ పోతే A to Z స్కాములు చేసి తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి అప్పులు గొప్పగా తెలంగాణను మార్చేశారు. సో వాటి గురించి ఆయన చేసిన అన్ని స్కాముల గురించి అడుగుతామనే భయంతో అసెంబ్లీకి కూడా రావట్లేదు, బయటకి అక్కడ కనపడకుండా ఫామ్ హౌస్కే పరిమితమే, ఆయనే ఫామ్ హౌస్లో హౌస్ అరెస్ట్ చేసుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అదే ఈ రోజున మీరు అన్ని స్కాములు అన్నారు కదా, మరి నిజంగా స్కాములు ఉంటే మీరు బహిరంగంగా తీసుకెళ్ళండి కదా. కేసీఆర్గా ఆ రోజు అనుకుంటే బెడ్రూమ్లోకి వెళ్ళి ఈడ్చుకొని వచ్చిండు, మీకు గుర్తుంది కదా. ఇదే సీఎంను బెడ్రూమ్కి వెళ్ళి తీసుకొని వచ్చిండు కదా. నీకు అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉంటే కదా నువ్వు కెన్ ఛార్జ్ కదా. మేము వెనకాడట్లేదు కదా, దేనికైనా మేము వెనకాడట్లేదు కదా. మళ్ళీ ఇంకోటి, ఈ రోజున ఇన్ని పథకాలు ఈ దేశం లోపట బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క పథకం తెలంగాణ నుంచి కాపీ కొట్టింది. ఈ రోజున మీరు ఇప్పుడు బతుకమ్మ చీరలను మేము పెడితే ఇప్పుడు ఇందిరమ్మ చీరలను పెడుతున్నారు. ఏంది పేరు మార్చిన, మేము ధరణి అని చెప్తే భూమాత భూభారత్ అని పెట్టినాం. ఏం చేసినాం నువ్వంటూ? ఈ రోజున ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిందా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి? ఈ మేము ఈ 10 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్లు అప్పని వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పండి. దాదాపు 6 లక్షల కోట్లు అప్పను. నీకు రిపోర్ట్ చూస్తే మొత్తం చూస్తే 3.5 లక్షల కోట్లు మేము అప్పు చేసినాం. ఈ 20 నెలలనే నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు కదా. మరి నువ్వేమంటావు? నువ్వు చేస్తున్న అప్పేంది? మేము 10 సంవత్సరాల లోపల 7 లక్షల కోట్లు అప్పని మీరు చెప్తున్నారు కదా. మరి 20 నెలల్లో పడి 3.5 లక్షల కోట్ల అప్పు ఏడికెళ్ళి వచ్చింది? ఎందుకు చేసినావు అప్పు? మరి నువ్వు చేస్తున్నది అంటే 2 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు కావాలా? అంటే మేము 10 ఏళ్ళ చేసిన అప్పును నువ్వు 5 ఏళ్ళనే చేస్తున్నావు కదా. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్వి, రియల్ ఎస్టేట్ ఇదర్ కమాలు ఉదర్ కమాలు చేసి ఒక మీడియేటర్వి. నీకేం తెలంగాణ సమాజం మీద అవగాహన ఉంది? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కాడు. అప్పుడు ఆంధ్ర కోవట్టు చంద్రబాబు బూట్లు నాకి బతికిన ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ సమాజం మీద తుపాకీ పట్టుకున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ జెండా పట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ పార్టీలో ఉండలేడు. ఆయన ఎప్పుడు మొదటి నుంచి ఎక్కడ ఉన్నాడు? టీడీపీతోనే ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండింగ్లో దాదాపు 2019, 2020, 2021లో వచ్చిండు. నీకు తెలంగాణ మూలాలతో నీకు ఏం సంబంధం ఉన్నది చెప్పు? తెలంగాణ అస్తిత్వం మీద ఎప్పుడు ప్రతి ఒక్కసారి దెబ్బ కొట్టినావు కదా. ఆ రోజున చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగి తెలంగాణ సమాజాన్ని దెబ్బ కొట్టినావు. ఈ రోజున నీ యొక్క అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను మానసిక క్షోభ గురి చేస్తూ, నీ యొక్క ప్రాపగాండా, నీ యొక్క మార్కు చూపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ మూలాలనే దెబ్బతీస్తున్నావు. మీరు రాసి పెట్టుకోండి. ఆదాబ్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, జీవితంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. జీవితంలో ఎప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా కనుమరుగైపోయిందో నెక్స్ట్ భవిష్యత్తులో తెలంగాణ పార్టీ కనుమరుగయ్యే అవకాశం 200% ఉన్నది. అది వాళ్ళకే. ఈ రోజున మంత్రులు సీఎం అంటే ఒక హుందాతనం ఉంటుంది. 10 జిల్లాలకు 10 మంది సీఎం లైన్లు, ఎవరి జిల్లాకు వాడే సీఎం, ఎవరి జిల్లాకు వాడే కమిషను. అంటే ఈ రోజున వాళ్ళకు కూడా తెలిసిపోయింది నెక్స్ట్ మళ్ళీ వచ్చేదిలే సచ్చేదిలే ఉన్నది మొత్తం నింపుకుందాం, ఇప్పుడు సంచులు నింపుకుందాం, పైసలు ఉంటే ఏ పార్టీ కన్నా పోవచ్చు మనం, ఏదంటే కేసులు ఉంటే ఏమవుతుంది, సెంట్రల్ పోయి 4 రూపాయలు ఇస్తే వాడే తీసేస్తారన్న ధోరణిలో తీసుకొచ్చిండు. అందుకే ఈ రోజున బీసీ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ యువత కావచ్చు, ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు కావచ్చు, విద్యార్థుల లోపల నువ్వు ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చేసి అదే అశోక్ నగర్కి వచ్చి విద్యార్థులు చెప్పిన పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఈ రోజున నువ్వు విద్యార్థులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. మహిళలకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నావు. నీ పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావు. నీ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం వల్ల నీ మీద లేనిపోని అభియోగాలన్నీ చేస్తున్నాడు. నీ పార్టీని కానీ నిన్ను కానీ ఇట్లా పురుగును తీసేస్తున్నాడు.
ఒక్క మళ్ళా ఆ వ్యక్తినే నువ్వు సమాధానం చెప్పలు ఉన్నావు. మా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున తెలంగాణ ఆత్మగౌరవం పుట్టిన పార్టీని నువ్వు విమర్శించే స్థాయి నీకు లేదు. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ రోజున కాళేశ్వరం విషయంలో కనుక చూస్తే ఈ రోజున ఈ వర్షాల ద్వారా కావచ్చు, వచ్చే నీరు ద్వారా కావచ్చు, ఈ క్రెడిబిలిటీ అంతా కాళేశ్వరం నీళ్ళు, ఇప్పుడు కాళేశ్వరం నువ్వు యాక్టివ్ చేస్తేనే కదా ఇదంతా వ్యవస్థ అంతా అయింది. అందుకే నేనేం చెప్తున్నట్టే రేవంత్ రెడ్డికి తెలంగాణలో దేని మీద కూడా అవగాహన లేదు. ఎందుకంటే మాది ఈ తెలంగాణ ఈ హైదరాబాద్ నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి దుబాయ్కి బొంబాయికి వలస పోయే ప్రాంతం ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు వాపసు వచ్చి ఇక్కడే మనం బతికే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. చెరువు నిండే పరిస్థితి మా జీవితంలో ఎప్పుడు కూడా ఏది ఎండాకాలం లోపల చెరువు నిండిన సందర్భం మేము చూడలే మా లైఫ్లో. నేను నా పర్సనల్గా చెప్తున్నా. ఎండాకాలం లోపల సమ్మర్లో చెరువు నిండిన సందర్భం చూడలే. ఎప్పుడు చెరువు ఎండి అయిపోతుండే. ఒక సంవత్సరంలో ఒక 2 నెలలు 3 నెలలు చెరువు వర్షాకాలంలో ఫుల్ ఉంటుండే తప్ప ఎండాకాలంలో ఎప్పుడు కూడా చూడలేదు. అటువంటి సమ్మర్లో మేలాంటి సమ్మర్లో మత్తెడు వారే పరిస్థితి ఈ రోజున తీసుకొచ్చిందంటే కేసీఆర్ యొక్క గొప్పతనం. ఈరోజు గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగింది. ఈ రోజున మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ రూట్లో పోతూ ఉంటే కనుక తెలంగాణ దాటే వరకు మొత్తం ఎడారిలా కనబడేది. ఈ రోజున తెలంగాణ లోపల ఈరోజు పచ్చని పైరులాగా నీకు స్కైలో నుంచి పోతే చూస్తే కనుక ఇంత గ్రీనరీ ఎలా ఉద్భవించింది, ఇంత చెట్ల యొక్క కెపాసిటీ ఎంత పెరిగింది, అడవి ప్రాంతం ఎంత పెరిగింది అంటే ఇదంతా కేసీఆర్ చేసిన క్రెడిబిలిటీ. ఈ రోజున చెరువులను కాపాడిండు కేసీఆర్. పంట మీరు చూస్తే కనుక మీరు మీ ఛానల్లో కూడా మీకు ఆ ఇన్పుట్స్ ఉంటాయి. ఈ రోజున దేశంలో బియ్యం రైస్ ఇస్తున్న రాష్ట్రంలో ఈ రోజున తెలంగాణ 2వ స్థానం ఉంది. ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి. ఇంత అవినీతి జరిగితే ఇవన్నీ రావద్దు కదా. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీ, అది దేశం లోపల రాష్ట్రం లోపల నిలిచే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అదొక దశాదిశ లేని క్యారెక్టర్. ఏది పార్లమెంట్లో కూర్చొని వీడియో గేమ్ ఆడుకునే మనిషి ఆయన. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అసలు. ఇంకో విషయం ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రము చాలా అస్తవ్యస్త గురయ్యే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబుకు గులాంగిరి చేస్తూ అటు ఈయన యొక్క కేసును కాపాడుకోవడానికి, రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసును కాపాడుకోవడానికి నరేంద్ర మోడీకి గులాంగిరి చేస్తూ ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. ఆయన వ్యక్తిగత ఎజెండా మీదనే పార్టీ నడిపిస్తుండే తప్ప వ్యక్తిగతంగానే విమర్శలకు తావిచ్చే ప్రయత్నంతోనే కేసీఆర్ మీద అభోగాలు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వియ్యానికైనా కయ్యానికి సమోజ్యం ఉండాలి. ఏ స్థాయిలో నీతో మాట్లాడని చెప్పి కేసీఆర్ లాంటి వ్యక్తిని అసెంబ్లీకి వచ్చి నువ్వు వేసే పిచ్చి పిచ్చి మాటలు, అసెంబ్లీలో ఎవడన్నా సీఎం అంటాడు పాతి పెడతా, గోసి పెడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, నిన్ను బొంద పెడతా, గిదా నువ్వు మాట్లాడేది. అందుకే ఈ రోజున తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. రానున్న ఎలక్షన్స్ లోపల అదే అడగబోతున్నాం. ఫైనల్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ దాదాపు ఇంకో 100 days లోపే జరగబోతున్నాయి. సో జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలుపు మాదే, సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో మా గెలుపుతో బీఆర్ఎస్ని మరింత అధపతనానికి తొక్కేయబోతున్నాం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఎలా నిజంగా జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఎలా ఉందంటారు? 200% రాసి పెడితే జూబ్లీ హిల్స్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ లోపల మాగండి గోపీనాథ్ చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసిండు. ఆయన ఒక పెద్ద వ్యవస్థలో ఆయన అంటే అక్కడ జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. అవునవును. అక్కడ సెటిలర్స్ ఉన్నారు, మాస్ ఉంది, క్లాస్ ఉంది, ముస్లిం ఓటింగ్ ఉన్నది, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, రకరకాల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి వాళ్ళందరినీ కలుపుకుంటూ ఈ రోజున గోపీనాథ్ గారు చాలా అద్భుతమైన పనులు చేశారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఆయనకున్న మంచి క్రెడిబిలిటీ ఉంది. 200% ఒక టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఆ భయముతోనే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు పిచ్చి పిచ్చి సమావేశాలు పెట్టి, పిచ్చి పిచ్చి సభలు పెట్టి మైండ్ను మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ 100 రోజుల తర్వాత ఇదే ఛానల్లో దీని విషయం మళ్ళీ మాట్లాడదాం మనం. తప్పకుండా జూబ్లీస్ లోపల బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆ జూబ్లీస్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఓటమి స్టార్ట్ అవుతుందని నేను గంటపదంగా చెప్పగలుగుతాను. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.